ఏం జరుగుతుంది అక్కడ? వీడెవడో దొంగ అనుకో. అన్నయ్య, వీడు పింకీ బాయ్ ఫ్రెండ్. ఏయ్ గోపి, అన్నయ్య, అన్నయ్య, గోపి లే. గోపి, అన్నయ్య, నువ్వేంట్రా ఇక్కడ? పెద్దయ్య, వీడు మా బాబాయ్ కొడుకు గోపిగాడు. ఎవడైతే ఏంటి, దొంగతనంగా ఇంట్లోకి రావడం ఏంటి? వచ్చినోడు నీ దగ్గరికి రాకుండా నా పెళ్ళం ఉన్న గదిలోకి వెళ్ళడం ఏంటి? రే గోపి, నువ్వు ఎందుకు వచ్చావురా ఇక్కడికి? చెప్పరా, ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావని కాదు రాజు, దొంగతనంగా ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చాడని అడుగు. చెప్పరా, చెప్పు. చెప్పరా, ఎందుకు వచ్చావు? అన్నయ్య, అది చెప్పరా, ఎందుకు వచ్చావు? పెద్ద, నాకు ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి పెద్దయ్య. దొంగని మంచోడిగా మార్చడానికి 5 నిమిషాలు సరిపోతాయా రాజు? శ్వేత, నా తమ్ముడు దొంగ కాదు, ఇంకొకసారి దొంగ అనకు. ఒక్క 5 నిమిషాలు పెద్దయ్య. సరే, ఎందుకు వచ్చాడో కనుక్కో. నువ్వు పదరా. ఏ గోపి, ఏమైందిరా? ఎందుకు ఇలా దొంగతనంగా వచ్చావు? అన్నయ్య, ఇప్పుడు మన గురించి మొత్తం రాజుకు చెప్పేస్తాడేమో. భయపడకు శ్వేత, ఆ రోజు ఏం జరిగిందో వాడికి తెలుసు, కానీ ఎవరు చేశారో వాడికి తెలియదు. మనల్ని గుర్తుపట్టే ఛాన్సే లేదు. నువ్వు కూల్గా ఉండు. అన్నా, నేను పింకీ ప్రేమించుకున్నామన్నయ్య. పెద్దయ్య గారి ప్రమాణ స్వీకారం రోజు మేమిద్దరం కలిసామన్నా. అక్కడ కలిసి మాట్లాడుకుంటుంటే 2 కానిస్టేబుల్ వచ్చారన్నయ్య. సార్, సార్, ఈ బ్యాగ్ లో ప్యాకెట్స్ ఉన్నాయి సార్. రేయ్, ఏంట్రా ఇది? డ్రగ్స్ సప్లై చేస్తున్నావా? పదరా స్టేషన్ కి. నిజంగా నా బ్యాగ్లోకి ఆ డ్రగ్స్ ప్యాకెట్లు ఎలా వచ్చాయో నాకు తెలీదన్నా. ఆ డ్రగ్స్ చూసేసరికి నాకు చాలా భయం వేసింది. అసలే సీఎం కూతురు కదా, ఏదైనా ఇష్యూ చేస్తారేమోనని భయపడి పారిపోయానన్నయ్య. మళ్ళీ సారీ చెప్దామని ఎన్నిసార్లు కాల్ ట్రై చేసినా పింకీ రెస్పాండ్ అవ్వలేదు. అందుకే పింకీకి ఏమైందో అన్న భయంతోనే ఇలా వచ్చానన్నా. ఆయన ఇలా దొంగతనంగా రావాల్సింది కాదు గోపి, నాకు ఒక మాట చెప్పాల్సింది కదా. ఇప్పుడు గోపిని ప్రేమించిన విషయం ఇంట్లో తెలిస్తే ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఈ విషయం పెద్దయ్యకి తెలిస్తే చంపేస్తారా. నువ్వు నాకు చెప్పకుండా తప్పు చేసావు గోపి.
చాలా పెద్ద తప్పు చేశావు. అందుకే అన్న, నా తప్పుకు నేనే శిక్ష వేసుకుందాం అనుకుంటున్నాను. నేను ప్రాణంగా ప్రేమించిన పింకీకి కూడా పెళ్ళైపోయింది. ఇక నేను బ్రతికి దేనికి? చచ్చిపోతాను. గోపి, నీకేమైనా పిచ్చి పట్టిందా? పింకీకి జరిగిన పెళ్లి తన ఇష్టంతో జరగలేదు. పింకీకి పెళ్ళైపోయాక ఇక నేను ఎవరి కోసం బతకాలి? నన్ను వదలండి. అసలు పింకీ విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. తెలుసుకుని మీ జీవితాల్ని చక్కదిద్దాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. గోపి ఎందుకు వచ్చాడని పెద్దయ్య గారు అడిగితే ఏం సమాధానం చెప్తాం అమ్మాయి గారు? ఏదో ఒకటి మేనేజ్ చేసి చెప్దాం. పద రాజు, ఇక్కడ ఎక్కువసేపు ఉంటే డౌట్ వస్తుంది. రండి, పద. రాజీవన్, ఇప్పుడు ఎలా ఉందంటే మీకు? పర్లేదు జీవన్. మీ ఆరోగ్యం బాగుండుంటే ఈరోజు నా ఫస్ట్ నైట్ జరుగుండేది. నా బ్యాడ్ లక్ మీకెలా అయిపోయింది? పోనీలే అంటే మీరు కోలుకున్నాకే ఫస్ట్ నైట్ జరుపుకుంటాను. జీవన్, నువ్వు నా సంతోషం గురించి ఆలోచించినప్పుడు నేను మాత్రం నీ సంతోషం గురించి ఆలోచించకపోతే ఏం బాగుంటుంది? సరే పద, నా తమ్ముడికి చెప్పి ఫస్ట్ నైట్కి ఏర్పాటు చేయిస్తాను. దీపక్, వీల్ చైర్ తీసుకో.